కొందరు చేసే పనులు చెప్పుకోలేకపోతారు, మరికొందరైతే చేయని పనులు కూడా చెప్పుకుంటారు. ఆ మొదటి కోవలోకి చెందిన వారే జగన్మోహన్ రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఎన్నో పనులు చేశారు. అవి పాలనలో భాగమే అనుకున్నారే తప్ప ప్రచారానికి వాడుకోవడం లేదు. కానీ సీఎం చంద్రబాబు అలా కాదు. చేసే పనికి మించి ప్రచారం చేసుకుంటారు. చేసింది గోరంతైనా చెప్పేది కొండంత అన్న పరిస్థితి ఉంటుంది. ఏకంగా మోంథా తుఫాన్ను అడ్డుకున్నట్టు ప్రకటన చేశారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో అర్ధరాత్రి వరకు గడిపినట్లు చెప్పుకొచ్చారు. ఆయన తనయుడు లోకేష్ అయితే రాత్రంతా అక్కడే ఉండి సమీక్షలు జరిపినట్లు ఆర్భాటం చేశారు. అయితే దీన్ని పక్కన పెడితే ఎటువంటి అంశాన్నైనా క్లాస్ గా చూపగల వ్యక్తి చంద్రబాబు. ఆయనలో ఉన్న నేర్పరితనం కూడా అదే. జగన్మోహన్ రెడ్డి సర్కార్ 3 రాజధానులు అని చెప్పేసరికి దానిపై ప్రతికూల ప్రచారం చేసి పొలిటికల్ గా లబ్ధి పొందారు. కానీ ఇప్పుడు జగన్ 3 రాజధానుల ఫార్ములాను ఒక పద్ధతి ప్రకారం అనుసరిస్తున్నారు చంద్రబాబు. అమరావతి ఏకైక రాజధాని అంటూ చంద్రబాబుతో పాటు టీడీపీ కూటమి శ్రేణులు ప్రచారం చేశాయి. జగన్ రాజధాని లేకుండా చేశారని ఆరోపించాయి. అమరావతి రాజధాని పూర్తిగా నిర్వీర్యం చేశారని కూడా విమర్శలు చేశారు. ప్రజల్లో భావోద్వేగాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందారు. రాజకీయంగా జగన్ ని దెబ్బ కొట్టారు. అంతవరకు ఓకే, గాని ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న పనేంటి? అయితే రాష్ట్రం పట్ల అవగాహన ఉన్న వారికి ఇప్పుడిప్పుడే ఒక క్లారిటీ వస్తోంది. జగన్మోహన్ రెడ్డి చెప్పి ఇబ్బంది పడ్డారు, కానీ ఇప్పుడు చంద్రబాబు చెప్పకుండానే 3 రాజధానులకు జై కొట్టారు. జగన్మోహన్ రెడ్డి పాలనా రాజధానిగా విశాఖను భావించారు. అభివృద్ధి చెందుతున్న నగరంగా అక్కడ కార్యకలాపాలు ప్రారంభిస్తే పెట్టుబడులు భారీగా వస్తాయని, దేశంలోనే గుర్తింపు పొందిన నగరంగా విశాఖ ఆవిర్భవిస్తుందని జగన్ భావించారు. అయితే ఇప్పుడు అదే విశాఖలో పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. జగన్ కూడా చెప్పింది ఇదే. ఇప్పుడు చంద్రబాబు చేస్తోంది అదే. అంటే అప్పుడు రాజధాని అని సంబోధించారు, ఇప్పుడు ఆర్థిక రాజధాని అంటూ కొత్త పల్లవి అందుకున్నారు టీడీపీ కూటమి శ్రేణులు. కేవలం విశాఖను పాలనాపరమైన కేంద్రాన్ని చేస్తే సత్ఫలితాలు ఉంటాయని నాడు జగన్ చెప్పుకొచ్చారు. దాన్ని వక్రీకరించి మిగతా ప్రాంతాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందారు చంద్రబాబు. జగన్ అమరావతిని శాసన రాజధానిగా నిలుపుదామని చెప్పుకొచ్చారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్యకలాపాలు అక్కడి నుంచే చేయాలని చూశారు. ఇప్పుడు అమరావతిలో నిర్మితమవుతున్నవి కూడా అవే. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సచివాలయం, శాసనసభ, హైకోర్టు వంటివి ఏర్పాటవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల సైతం అక్కడే కొలువు తీరుతున్నాయి. ఆర్థిక, బ్యాంకింగ్ రంగ సంస్థలు ఏర్పాటవుతున్నాయి. నాడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పారు. దాన్ని వక్రీకరించి అమరావతి నిర్వీర్యం చేశారంటూ ఆరోపణలు చేశారు. రాయలసీమలో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని జగన్ సర్కార్ భావించింది. అప్పట్లో దాన్ని తప్పుపట్టింది టీడీపీ కూటమి. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తే మిగతా ప్రాంతాలకు ఇబ్బంది కలుగుతుందని ప్రజల్లోకి తీసుకువెళ్లింది. అదే సమయంలో రాయలసీమ ప్రజల్లో సైతం ఒక రకమైన అభూత కల్పన సృష్టించింది. విశాఖకు రాజధాని తరలించకపోతే రాయలసీమ పరిస్థితి ఏంటి అని రెచ్చగొట్టింది. కానీ ఇప్పుడు అదే రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసింది. పెట్టుబడులన్నీ విశాఖకు తరలిస్తోంది. అమరావతిని శాసన రాజధానికే పరిమితం చేస్తోంది. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాట్లు చేసి సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తోంది. ఈ మొత్తం పరిణామాలను నిశితంగా గమనిస్తే జగన్ 3 రాజధానులనే చంద్రబాబు తెలివిగా అనుసరిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశాన్ని విద్యార్థికులు గుర్తిస్తున్నారు. ప్రజలు గుర్తించిన మరుక్షణం చంద్రబాబు సర్కార్కు ఇబ్బందికర పరిస్థితులు తప్పవు.